ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తున్నారు ఆశిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఈ వాక్యం మన జీవితానికి ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. కష్టకాలంలో మనం త్వరగా ఫలితాలు రావాలని కోరుకుంటాం, కానీ దేవుడు మనకు చాలినంత ఓపికను నేర్పుతాడు. ఆశతో విశ్వాసంతో ఆయనను ఎదురు చూసేవారు ఎప్పటికీ నిరాశ చెందరు. ఓపిక అనేది బలహీనత కాదు, కానీ అది మన విశ్వాసానికి గుర్తు. మనం ఎదుర్కొనే సమస్యలు ఎంత పెద్దవైనా దేవుని సమయం సరిగ్గా ఉంటుంది. ఆయన మనకు అవసరమైన సమయంలో రక్షణని ఇస్తాడు. కాబట్టి మనం తొందరపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు కొనసాగుతూ ఉండాలి. మన హృదయం అలజడిగా ఉన్నప్పుడు ఈ వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నీ వాక్యానికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు. మాకు చాలినంత ఓపికని విశ్వాసాన్ని దయచేయండి. మేము ఎదుర్కొనే కష్టాల్లో ఆత్రుత పడకుండా నీ సమయాన్ని కొరకు ఎదురు చూసే హృదయాన్ని మాకు దయచేయండి. మా ఆశలు నెరవేరకపోయినప్పుడు కూడా నీ మీద నమ్మకం కోల్పోకుండా నిలబడి ఉండే బలాన్ని మాకు దయచేయండి. నిత్యము తండ్రి, మాకు మీ యొక్క రక్షణను శాంతిని ప్రసాదించండి. మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక.